కుళ్ళిపోయినటువంటి డెడ్ బాడీ అనేది ఎన్ని రోజుల క్రితం ఎన్ని నెలల క్రితం ప్రమాదానికి లోనైంది అనే విషయం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఎలా తెలుస్తుంది అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఫోరెన్సిక్లోనే ఒక బ్రాంచ్ ఉంది, ఎంటోమాలజీ. సో ఈ ఎంటోమాలజీలో కంప్లీట్గా ఏంటంటే ఇన్సెక్ట్స్ అంటే కీటకాల గురించి స్టడీ చేస్తుంటారు అనమాట. ఫ్రెండ్స్, ఏ డెడ్ బాడీ మీద అయినా కానీ ఫస్ట్గా వచ్చే ఇన్సెక్ట్ ఏంటి అంటే ఫస్ట్గా ఆ డెడ్ బాడీ మీద వాళ్ళ ఇన్సెక్ట్ ఏంటంటే బ్లోఫ్లై అనమాట. ఈ బ్లోఫ్లై అనేది డెడ్ బాడీ మీద చేరిన తర్వాత ఫస్ట్గా ఎగ్స్ అంటే గుడ్లని పెడుతుంది అనమాట. ఈ గుడ్లు ఏంటంటే వాటి యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకొని ఈ గుడ్లు ఏంటంటే కీటకాలుగా మారుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే గుడ్డు కీటకంగా మారుతుందో ఏ స్టేజ్ లో ఉన్నాయి, ఎప్పుడు ఈ కీటకాలు అనేవి బాడీని అటాక్ చేసాయి అనేది క్లియర్ గా వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ ఈ బ్లోఫ్లై కీటకం దగ్గర ఏమన్నా ఫెయిల్ అయితే నెక్స్ట్ గా బీటిల్స్ అనేవి వస్తాయి అనమాట. ఒకవేళ ఈ బ్లోఫ్లై బీటిల్స్ పక్కన పెట్టేస్తే సో ఫైనల్ గా మగ్గెట్స్ అనేవి కూడా మీరు చూసే ఉంటారు. ఈ అన్ని కీటకాలు కూడా ఏంటంటే బాడీని డీకంపోజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ డీకంపోజ్ అయినటువంటి ఈ బాడీ ఎప్పుడు ప్రమాదానికి లోనైంది అనేది క్లియర్ గా ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.